మండల పార్టీ అధ్యక్షులు మరియు సర్పంచులు మరి ముఖ్య నాయకులు అందరి సమక్షంలో మరి నిన్న ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఇది. నిన్న మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు రాయనపల్లి శివార్లో రాయనపల్లి కాలువేయబడి రాయనపల్లి ప్రాజెక్టు దగ్గరికి మరి అంతా కలియ చూస్తూ మరి కాలువ కొట్టుకోపోతున్నది, కాలువకు గండు పడి ఇక్కడ బ్రిడ్జ్ కొట్టుకోపోయింది, చూసే నాదులు లేరు, మరి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించడం జరిగింది. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం పద్మా దేవేందర్ రెడ్డి గారు, 10 సంవత్సరాలు పరిపాలనలో ఎవరున్నారు అని ప్రశ్నిస్తాం. 10 సంవత్సరాల్లో మరి రాయనపల్లి కాలువ కానీ, రాయనపల్లి కట్ట కానీ, రాయనపల్లి చెరువు కానీ, రాయనపల్లి ఏది బ్రిడ్జ్ ఉన్నదో అది కానీ మీకు జ్ఞాపకం రాలేదని అడుగుతా ఉన్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ రాయనపల్లి బ్రిడ్జ్ ఏదైతే కూలిందో కుంగిపోయిందో దానికి కారకులు మీరు, మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో రాయనపల్లి కాలువ ఎంబడి వందలాది ట్రాక్టర్లు పెట్టి ఇసుక దోపిడీ చేసి ఇసుక కొట్టి ఆఖరికి ఇసుక కొట్టి 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 దాన్ని మొత్తం కాలువలు ఎట్లా చేసేదంటే గగనాలు తెలియని కింద. అటువంటి టైంలో ఏమవుతుందంటే ఈ నీళ్ళ కోతకు ఆ ఇసుక లేదు కాబట్టి ఆ బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదంకి వచ్చింది, బ్రిడ్జ్ కూలిపోయింది. దానికి కార్యక్రమం మీరు కదా. ఇవాళ రోహిత్ గారిని ఎమ్మెల్యేగా జనం చేసేది కదా, మీరు సత్తా ఉంటే రోహిత్ గారికి ఎందుకు తెలుస్తుంది? మీరు సత్తా ఉంటే, మీ పరిపాలన సత్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వస్తుంది? మీరే కదా విశ్వాసం సృష్టించిన వాళ్ళు. రాయనపల్లి కాలువకు గండుబడి కానీ, రాయనపల్లి కాలువ కొట్టుకుపోవడం కానీ, రాయనపల్లి బ్రిడ్జ్ డ్యామేజ్ అవ్వడం కానీ దీనికి అంత కారకులు మీరు. అది మీరు గ్రహించకుండా నిన్న ఏదో ఇదంతా ఏంటంటే అంత ఫోటో షూటింగ్లు ఇవన్నీ. మీరు పనులు చేసేది ఉండదు. ఎక్కడైనా కొంచెం ఇబ్బంది అయిందంటే అక్కడ పోవాలి, ఒక 10 మందిని వేసుకొని పోవాలి, ఆ 10 మందితో తిరగాలి, ఆ ఫోటోలు పెట్టాలి, మ్యాటర్లు పెట్టాలి, ఏదో హంగామా చేయాలి. అంతేగాని మీరు చక్కగా ఉంటే రాయనపల్లికి ఇబ్బంది ఎందుకు వస్తుండే? ఇబ్బంది రాకపోతుండే కదా. ఇవాళ ఎమ్మెల్యే రోహిత్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మళ్ళీ అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్టును మంచి కెనాల్గా మార్చాలి. మరి అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ని ఇమీడియట్లీ పునరుద్ధరించాలి. ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకోండి అని చెప్పి సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది. దానికి 2.35 లక్షల రూపాయలు, 2,35 లక్షల రూపాయలు మంజూరుకై మంత్రి గారి దగ్గర కూర్చోవడం జరిగింది. కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు అనవసరంగా డిస్టర్బ్ చేయండి. మీరు ఏమైనా ఉంటే మెమోరాండం మీరు అన్నీ మాకు ఒక అప్లికేషన్, ఒక దరఖాస్తు, మీరు రాకపోతే నేను ఎట్లా పోవాలి అని నువ్వు అనుకుంటే మీ క్యాడర్ను, మీ సర్పంచులు, బిల్పంచులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళనే పంపుని ఒక అప్లికేషన్ ఇచ్చి అయ్యా గడకి గత అవుతుంది మరి దాన్ని బాగు చేయలేని అది చెయ్యరు. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చాలామంది అన్నారు, ఏమన్నారంటే ఈ కొనుగోలు కేంద్రాలు చక్కగా లేవని. ఇలా పుట్ల కొద్ది వడ్లు కొనడం జరిగింది, కొనుగోలు కేంద్రాలు పెట్టి. ఇలా రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, ఇలా రైతుల పక్షపాతి, రైతుల పక్షాన్ని నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరు ఇచ్చినా ఉచిత కరెంట్? మీరు ఇచ్చిన. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఉచిత కరెంటుకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ, మీరు కాదు కదా. అన్ని ఇలా డ్రామాలు చేసుకుంటే, ఏదో కథలు పట్టుకుంటే, ఏదో కార్యక్రమాలు పట్టుకుంటా పబ్లిక్ను మిస్యూజ్ చేస్తున్న ప్రయత్నాన్ని మీరు మానుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఇలా యువ కిషోరం, యువకుల పక్షపాతి, రైతుల పక్షపాతి, పక్షపాతి, మహిళల పక్షపాతి అయినటువంటి, ప్రజల పక్షపాతి అయినటువంటి ప్రజలు ఎప్పటిన్నారు కాబట్టే ఇలా మైనంపల్లి రోహిత్ గారు నాయకత్వంలో పట కుప్పలు తెప్పలుగా నిధులు తెచ్చి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీకు కనిపిస్తలేవా? సీసీ రోడ్లు కనిపిస్తారా? ఊళ్ళల్లో వేసిన బోర్డులు కనిపిస్తలేవా? కడుతున్న వాటర్ ట్యాంకులు కనిపిస్తలేవా? కడుతున్న ఇందిరమ్మ ఇల్లు మీకు కళ్ళకు కనిపిస్తలేవా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు, ఎవరంటారు మన అభివృద్ధి జరుగుతలేదు? ఎమ్మెల్యే గారికి ఏం తెలుస్తలేదా అని ప్రశ్నించినావు కదా. మరి 10 సంవత్సరాలు నీకు తెలియలేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది తెలుసుకో ముందు కదా. దయచేసి నీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం.
ఇక మీ కేలు కథం దుకాణం బంద్ అయిపోయింది. ఎందుకంటే మీలోటే మీరు చక్కగా లేరు. 3 స్తంభాల ఆట నడుస్తున్నది. ముందుగా మీ పార్టీలో మీరు చక్కగా చూసుకోండి. ఈ 3 స్తంభాల ఆటలో చిన్న చెదరైపోతారు మీరు. స్టేట్ లెవెల్లో మీకు ఆడ చక్కగా లేదు. ఆడ బావబామనులకు పడతలేదు. ఆడ మీకు చక్కగా ఉన్నది. ఆడికి కార్యక్రమాన్ని తీసుకుపోయి బయటకు ముఖ్యేసి మీ పార్టీ చక్కగా లేదు. దిక్కు దిమానం లేదు మీకు. మీకే పార్టీలో కూడా చక్కగా లేదు. ఇలా రోహిత్ గారి గురించి మాట్లాడతారా మీరు? రోహిత్ గారు అంటే వజ్రం కాదు, కరప్టెడ్ మైండ్ కాదు. కరప్టెడ్ అంటే తొక్కి పడేస్తాడు. కరప్షన్ లేనే లేదు. మీ లేక కాంట్రాక్టర్లు ముగ్గురు మార్చుకుంటా కాంట్రాక్టర్ల దగ్గర దండుకునేటటువంటి సిద్ధాంతం రోహిత్ గారిది కాదు. అవసరమైతే MSSO ద్వారా సొంత నిధులతోటి ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ గప్పి కొంటున్నారో జనం వాళ్ళకు బోర్లేసి చేపించిన ఘటన అయ్యేలా మనం చూసినాం. ఇదేది తొలిగల్ల దగ్గర ఎక్కడ అన్నీ మన తొలిగల్ల దగ్గర ఎక్కడ ఒక పాపం నిర్వాసితురాలు ఇల్లే లేదు. పాపం సొంత ఇల్లు కట్టించి రాయిపల్లి కాడ కట్టించి సొంతగా సర్కార్ నుంచి కాదు, సొంత నిధులతోటి సొంత డబ్బులతోటి ఎంత ఉదారత్వమండి. అది మీరు నేర్చుకోవడం ముందుగా. ఇలా రోహిత్ గారి యొక్క ఏదైతే పద్ధతులు ఉన్నాయో అవి ముందుగా నేర్చుకోండి. అందుకోసమే రోహిత్ గారి మీద జనం కంటే అంత విశ్వాసం. ఇలా వెంకట నియోజకవర్గంలో 6 మండలాల్లో 2 పట్టణాల్లో అశేష సంపాదించుకున్నాడు. ఇలా యువ కిషోర్ రోహిత్ బాబు గారు మా ఎమ్మెల్యే గారు అని చెప్తా ఉన్నాం. జనంలో ఓకే మీరే కథ పట్టిస్తారు. ఎప్పుడైనా మీరు జొన్నలు కొన్నది మీ చరిత్రలో 10 సంవత్సరాల జొన్నల కేంద్రం ఎప్పుడైనా ఏర్పాటు చేసిందా? చరిత్రలో 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా. 10 కూడా కాదు, వీళ్ళు పరిపాలించింది 9.5 సంవత్సరాలే. ఈ 9.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జొన్నల కేంద్రం మీరు ప్రారంభించిందా? కాటాల దంతపల్లి ఈ పర్వతాపురి ఈ ప్రాంతాల్లో జొన్నలు ఎక్కువ పడతాయని చెప్పేసి రామాయపేటలో జొన్నల మార్కెట్ కమిటీలో జొన్నల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జొన్నలు కొంటే కొండలేరని చెప్తారు. మీకు కళ్ళు ఉన్నాయి, అసలు కళ్ళున్న కబోదులా మీరు. కన్నుండి గుడ్డితనం ఎందుకే? జొన్నలు కొని లారీలలో పంపించి జొన్నల రైతులకు కూడా ఆదుకున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. అది రోహిత్ గారి నాయకత్వం. ఇలా రోహిత్ గారికి అండగా ఉంటూ మైనంపల్లి హనుమంతన్న గారు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లొసుకులు బిసుకులు లేకుండా ఇలా ప్రజల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో హనుమంతన్న గారి నాయకత్వంలో రోహిత్ గారి దిక్సూచిలో నాయకత్వంలో పరిపాలన సాగుతూ ఉన్నది. ప్రజలకు, ఇటు విద్యార్థులకు, అటు యువకులకు, ఇటు మహిళలకు అందరికీ కూడా మంచి పరిపాలన నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. మేము రాయంపల్లి గురించి మరొకసారి ఉన్నాం. రాయంపల్లి కెనాల్ కానీ, రాయంపల్లి కాలువలు కానీ, రాయంపల్లి పార్టీ కాపాడుతుంది, రైతులకు పని చేస్తుంది. మీరు అనవసరమైన ఇది వాడిపోయి మా రాయంపల్లి సర్పంచ్ చెప్తా ఉన్నారు. ఏదో వాడిపోయి పిలిచి ఏదో ఇట్లా దిగి 2 ఫోటోలు పెట్టి పత్రికలకు పెట్టి 4 మాటలు చెప్తే సరిపోదు కదా. ప్రజాక్షేత్రంలో పరిపాలన అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దానికి సవరించుకుంటూ రోహిత్ గారు సవరించుకుంటూ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన పరిపాలన జరుగుతూ ఉంది. కరప్టెడ్ లేని పరిపాలన జరుగుతూ ఉంది. మీ యొక్క దోస్తు సిస్టమ్ మా దగ్గర లేదు. మీరు వినాలే దయచేసి. ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన వ్యాఖ్యలు మా ఎమ్మెల్యే గారి మీద, మన ఎమ్మెల్యే గారి మీద, రోహిత్ గారి మీద చేస్తే మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకు సరైన రీతిలో పద్ధతిలో ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్పవలసి వస్తుంది. దయచేసి అవి మానుకోండి. ప్రజలతో కలిసి రండి, ప్రభుత్వంతో కలిసి రండి. ఏమైనా ఉంటే సూచనలు చేయండి, సలహాలు చేయండి. అంతేగాని మరి ఇవి మాత్రం చేయొద్దు అని చెప్పేసి మనకి హెచ్చరిక చేస్తూ మిగతా విషయాల్లో కూడా కార్యకర్తలు, మా కాంగ్రెస్ వర్కర్లు, కార్యకర్తలు, నాయకులు ఎల్లగలేదా ఎమ్మెల్యే గారికి అండగా ఉంటాం, రాష్ట్ర నాయకత్వానికి అండగా ఉంటాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో
తీసుకోపోవడానికి కంకణ బద్దులో పనిచేస్తాం ఎమ్మెల్యే గారితో అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.